గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జంగిల్ బాయ్ జేసీ. సో ఇలా ముచ్చట ఏంటంటే, హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. ఇవాళ మన ఛానల్లోకి మరొక కొత్త వంటకంతో వచ్చేసాం. అదేంటో తెలుసా? అరిటాకు చికెన్. అరిటాకు చికెన్ ఎట్లా చేయడం అంటే చెప్పడం ఎందుకు ఫ్రెండ్స్, చేసేద్దాం. ఫ్రెండ్స్, అరిటాకు చికెన్కి కావాల్సిన ఏంటో తెలుసా? ఫస్ట్ చికెన్, ఉప్పు, కారం. చెప్పడం మర్చిపోయినా, అరిటాకు కావాలి కదా, అరిటాకులు కూడా కావాలి. అరిటాకు, ఉప్పు, కారం, మసాలా, అల్లం, పసుపు ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఇక లేట్ ఎందుకురా, కలుపురా. కారం తీసుకో. ఫ్రెండ్స్, లైట్గా ఆయిల్ కూడా పోసుకోవాలి మొత్తం మిక్స్ అవ్వడానికి. మేమైతే పోసుకుందాం, కలపరా. ఫ్రెండ్స్, మేమైతే ఎన్నో రకాల వంటకాలు చేస్తున్నాం. బొంగు చికెన్, కుండ చికెన్, అరిటాకు చికెన్, కొబ్బరి బొండా చికెన్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే, ఇలాంటివన్నీ చేస్తుంటే మీకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. కానీ కొన్నేళ్ల క్రితం ఇలాంటి వంటకాలని మాత్రమే చేసేవాళ్ళు, తినేవారు. ఇదే ప్రాసెస్ని బాగా వాడేవాళ్ళు. అలా ఆ వంటకాలన్నీ కనుమరుగైపోతున్నాయి. కానీ మన ఛానల్ ద్వారా మీ ముందుకు ఆ వంటకాలని కొత్తగా చూపించుతున్నాం. ఇప్పుడు చేస్తున్న అరిటాకు చికెన్ కూడా 100 ఏళ్ల కిందటిది. కానీ ఇప్పుడు మన ఛానల్ ద్వారా దాన్ని మీ ముంగడి తీసుకొచ్చాం మన స్టైల్లో. ఇలాంటి మరిన్ని పాత వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జస్ట్ వెయిట్ అండ్ సీ, ఇంకొన్ని కూడా వస్తాయి ఇలాంటివి. చికెన్ని కలుపుకోవడం కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, అరిటాకులో మొత్తం హోల్ చేసుకోవడం. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాం. జెస్సీ పట్రా, అరిటాకులు తీసుకో. ఇంతకుముందే చెప్పా, చికెన్ మొత్తం కలుపుకున్నాక అరిటాకులో హోల్ చేయాలని. అరిటాకులు అయితే రెడీగా ఉన్నాయి. మరి లేట్ ఎందుకు, నేను అరిటాకులు వేసేస్తా, వీడు అందులో చికెన్ పెట్టేస్తాడు. మంచిగా పెట్టుకోండి, ఇంటూ షేప్లో పెట్టుకుంటే అందులో చికెన్ పెట్టుకోవచ్చు ఈజీగా. ఇక పెట్టరా ఇక్కడ చికెన్ చూడండి, ఇందులో చికెన్ పెట్టరు. ఇక్కడ చికెన్ అయితే అరిటాకులో వేసుకున్నాం. ఇక లేట్ ఎందుకు, నీతో హోల్ చేస్తానా. అరే ఆవురా, ఈ ఆకు కూడా పెట్టే, ఇలా మంచిగా కారం ఉన్నది, కొంచెం స్పైసీ ఉంటుంది. ఇంకా మావాడు చెప్పినట్టు ఇక ఈ ఆకు కూడా వాటి మీద వేసేసిన. ఇక హోల్ చేసేస్తాను చూడండి ఎలా హోల్ చేస్తాను. ఫ్రెండ్స్, మొత్తానికైతే డబ్బా షేపులో మొత్తం కట్టేసినాం తాళ్ళతోటి, అడవి తాళ్ళే మొత్తం. ఇక లేట్ ఎందుకు, దీన్ని పట్టుకెళ్ళి నిప్పుల్లో పెట్టేయడమే. ఇలా హోల్ చేసుకోండి అన్ని షేపులా. నిప్పు రెడీ అయిపోయింది. ఇక లేట్ ఎందుకు, పెట్టేస్తానా. వర్షిత్ పెడతాను రా. ఫ్రెండ్స్, మంటలో పెట్టే 30 మినిట్స్ అవుతుంది, అరగంట. ఇక లేట్ ఎందుకు, ఇంకెక్కువసేపు ఉంచినా మాడేటట్టుంది. తీసేస్తాను దారా. చికాకు అయితే మెల్లది చకత్తా. ఫ్రెండ్స్, మొత్తానికైతే కష్టపడి ప్లేట్లో ఆకులు వేసి ఇదైతే పెట్టినాం. చూడండి చుట్టూ ఎట్లా మాడిపోయిందో. లోపల కూడా మంచిగా అయ్యి ఉంటుంది, ఉడికి చక్కగా. అరిటాకు చూడండి, పొగలు వెళ్తానే. బాబా
మొత్తం అయితే చెక్కలు వస్తుంది పొగ. చూడండి చాలా ఘోరంగా వేడి ఉంది, ఘోరంగా కాలుతుంది. ఫ్రెండ్స్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇంకా బోన్స్ కానీ ఇవన్నీ కానీ చూడండి ఎంత బాగా ఉడికిందో. వేసేసుకుంటారు మొత్తం. కాలిపోతుంది రా బాబు. పీసుకు మస్తు పట్టింది కారం ఉప్పు కూడా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మీరు చేసుకుంటే మాత్రం వదిలిపెట్టారు, వీక్ ఒకసారి తినేదని తింటారు. స్కిన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఇక నెక్స్ట్ లెవెల్ అంత బాగుంది. చూడండి ఎట్లున్నా బొక్కైనా మంచిగా ఉడికింది, అన్ని మొత్తం స్పైసీగా ఉన్నది. మొత్తం మీ ఇంట్లో చేసుకోండి, సూపర్ ఉంటుంది. అటాకులా వస్తున్నారు ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్ నిజంగా వెనకటి వంటకాలు అంటే నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. ఆ టేస్ట్ కానీ ఆ లుక్ కానీ ఎక్స్ట్రాడినరీ. మీరే చూసారు కదా ఎంత బాగా ఉడికిందో, అంత బాగుంది టేస్ట్ కూడా. విన్నారు కదా పిల్లగాళ్ళ మాటలలో ఎంత టేస్టీగా ఉన్నదో. వాళ్ళు అంటే ఏమనుకున్నా కానీ బాగుంది ఫ్రెండ్స్. ఇక అంతకు మించి నేనేం చెప్పలేను, ఎందుకంటే టేస్ట్ సూపర్ ఉంది. వర్షగాడు కూడా అల్లం మొత్తం మిక్సింగ్ అయితే కిరా కలిపినాడు. ఫ్రెండ్స్ ఇది మా వీడియో. ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. మాకు సూపర్ నచ్చింది ఈ అరిటాకు చికెన్. చికెన్ అయితే వేరే లెవెల్ ఉంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్బాయ్ చేసి పక్కన బెల్ ఐకాన్ గట్టి కొట్టండి. మీకు తెలిసిన ఏమన్నా పాత వంటకాలు ఉంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. నేను ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుస్తాం. జంగిల్బాయ్ చేసి.